కాశీ నగరమున ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మిక్కిలి దరిద్రుడచే అన్న వస్త్రములు లేక ఆకలించే బాధపడుచు ప్రతి ఇల్లును తిరుగుచుండినటువంటి వాడాయను. ఆ భగవానుడు బ్రాహ్మణుని ప్రియుడు కావున ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా దుర్భరమైన కష్టం అనుభవించడం చూసి తాను ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపం పొందిన వాడై ఆ మీద బ్రాహ్మణునికి ఎదురుగా పోయి బ్రాహ్మణుడా, నీవు వేద విధుండవై ఉంటూ దరిద్రం అనుభవించు తిరుగుచుంటివేమి అని అడిగినటువంటి వాడాయను. పోయి ప్రభు, నేను మిక్కిలి దరిద్రుడను, భిక్షాటనచే జీవించుచున్నాను, చాలా కష్టములు పడుచున్నాను, నా దరిద్రం పోవడానికి ఏదైనా ఉపాయం చెప్పుమని ఆ బ్రాహ్మణుని అడిగినటువంటి వాడాయను. ఆ బ్రాహ్మణుడు శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీహరి అవతారమై ఉన్నారు. ఆ సత్యదేవుని సేవించిన చోని కష్టములు ఎలా తొలగిపోవును, సత్యనారాయణ వ్రతము ఆచరింపుమని చెప్పినటువంటి వాడాయను. ఆ విధముగా చెప్పి వృద్ధ బ్రాహ్మణుడు ఆ వ్రతము ఆచరించే విధానము కూడా చెప్పి అక్కడనే అదృష్టుడాయను. అది విని బ్రాహ్మణుడు ఆ విధంగా ఆ బ్రాహ్మణుడు చెప్పిన సత్యనారాయణ స్వామి వ్రతము రేపే చేసదానని తన మనసులో సంకల్పించుకొని ఆ రాత్రి ఉత్సాహం వలన నిద్ర రాకపోగా ఎట్లో కాలం గడిపి మరునాడు ప్రాతః కాలమే లేచి నిత్య కృత్యం నెరవేర్చుకున్న వాడై ఈ రోజు తప్పక సత్యనారాయణ స్వామి వ్రతము చేయదానని తన మనసులో సంకల్పించుకొని పట్టణంలోకి భిక్షాటనము బయలుదేరినటువంటి వాడాయను. ఆ విధముగా బ్రాహ్మణునికి చాలా ద్రవ్యం లభించినది. దానితో అతడు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకుని వచ్చి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతం ఆచరించినటువంటి వాడాయను. ఆ వ్రతం యొక్క మీకు చెప్పిన విషయం మీకు ఎప్పుడు తెలిపి తిని అని సూతల వారు చెప్పినటువంటి వారాయను. మరలా సూతల వారు ఇట్లు అడిగినటువంటి వారాయను. ఓ మహాత్మా, ఈ బ్రాహ్మణుని వలె ఎవరెవరి వ్రతము చేసినారో సవిస్తరముగా నాకు తెలుపుము, దయతో చెప్పుము అని అడిగినటువంటి వారాయను. సూతల వారు ఇట్లు చెప్పుచున్నారు. ఓ మునులారా, ఈ వ్రతము ఎవరెవరితో చేయబడ్డదో చెప్పుచున్నారు వినము. ఒకప్పుడు బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతము చేయుట వలన బంధువులు సజనులు వచ్చి ఆనంద